ఇంకా పరలోకంలో రెండవ విభాగాన్ని మనం చూద్దాం. పరలోకంలో రెండవ ప్రదేశము చూడండి. ప్రకటన 11వ అధ్యాయము 19వ వచనం. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. కాబట్టి పరలోకమందు రెండవ విభాగాన్ని మనం చూసినట్లయితే, రెండవ ప్రదేశాన్ని మనం గమనించినట్లయితే, దేవుని యొక్క ఆలయము పరలోకంలో ఉంటుంది. ఆ యొక్క ఆలయములో ఏముంటుందంట? దేవుని నిబంధన మందసము పరలోకంలో ఉంటుంది. అదేవిధంగా కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. కీర్తన 11:4. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. కాబట్టి